కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. ఇల్లేరమ్మ కథల్లో ఈ వారం బుజ్జేం తప్పిపోలేదు కథ వినండి. మా స్కూల్ బెల్లు 4కి కొడతారు కదా. పుస్తకాలు సర్దుకుని గేటు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పిచ్చికారు ఒకటి కప్పలా నోరు తెరుచుకుని ఉంటుంది. దాంతో 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది. గుంటూరులో అయితే ఎంత సరదాగా ఉండేదో. అందరం ఓ చోట కలవడమే అరగంట పట్టేది. కనీసం గంటైనా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. బోల్డ్ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఏమిటో ఈ సువర్ణ, నేను వాగడమే కానీ ఒక్కటి ఎదిరించదు, కాదందు. అన్నిటికీ కొట్టడమే. మహా అయితే అలాగా అంటుంది. అదే చిన్నారైతేనో ఒక చిన్న మాట నిజమని చెప్పడానికి నాకు గంట పడుతుంది. అది కాస్త పోయి ఇంకో బడిలో చేరుకూర్చుంది. స్కూల్లోకి కారులో వెళ్ళటం కొత్తల్లో మహా గొప్పగా ఉండేది, కానీ రాను రాను విసుగొచ్చేస్తోంది బాబు. కావాలంటే ఆఫీసులకు కారులో వెళ్ళాలి, కానీ స్కూల్కి ఏమిటి అసహ్యంగా. అసలు స్కూల్ అంటేనే వెళ్ళడం రావడం కదా. నాకు హోంవర్క్ చేస్తేనే కానీ తోచదు. అది అక్కడ బాకీ పెట్టి ఆడుకోవాలన్నా సరదా ఉండదు. టిఫిన్ తినేయగానే గబగబా కిటికీలో పుస్తకాలు పెట్టి నిలబడే ఆ హోంవర్క్ కాస్త పూర్తి చేసేసాను. ఇంక రేపటి దాకా గొడవ లేదు. ఆఫీస్ గదిలోకి తొంగి చూస్తే మావయ్య గారు మహా బిజీగా ఉన్నారు. మద్రాసు ఎడుతున్నట్టు కదా రాత్రికి. గుమస్తా కుర్రాళ్ళంతా టకటకా కొడుతున్నారు. అటు వెళ్ళాలనిపించక నెమ్మదిగా వాళ్ళ వంటింట్లోకి వెళ్ళా. వెంకాయమ్మ గారు ఏం చేస్తున్నారో చూద్దామని. అప్పటికే ఆవిడ అన్నం వార్చేసి గట్టు మీద పెట్టి ఒక్కొక్క బెండకాయ గుచ్చుతున్నారు అన్నంలో. అప్పుడే అన్నం అయిపోయిందా అమ్మమ్మ గారు? అదేమిటి బెండకాయలు అన్నంలో గుచ్చుతున్నారు, జిగురొచ్చేదు అన్నం అని అడిగా. చూస్తూ ఉండు ఏం చేస్తానో అంటూ 5 నిమిషాలు ఆగి ఆ బెండకాయలన్నీ బయటకు తీసి ముచ్చుకలు కోసేసి రోట్లో నూరిన పోపుతో కలిపి పచ్చడి చేసేశారు. మావయ్య గారికి పచ్చడి అంటే చాలా ఇష్టంట. పాపం ఊరెడుతున్నారు కదా, వారం రోజుల వరకు సాంబారు చప్పిడి కూరలే కదా అని ఈ పూట ఇది చేయమన్నారట. ఏమిటో నాన్నేమో బెండకాయలో జిగురుంటే తినరు, మావయ్య గారేమో జిగురు పోకూడదంటారు. ఎవరిష్టాలు వాళ్ళవి. నాకు అసలు పచ్చడి అంటేనే పెద్ద సహించదు. అమ్మ అంటుందిగా, పిల్లలు పచ్చడి తినకపోతే కొంపలే వండుకోలే అని. సరే, ఎప్పటికైనా పనికొస్తుంది. బెండకాయ పచ్చడి ఎలా చేస్తారో తెలిసిపోయింది కదా, ఇంక పార్క్కి వెళ్ళి తాడాట ఆడుకోవచ్చు అనుకుని ఇంట్లో తాడు కోసం వెతకటం మొదలుపెట్టా. అమ్మా, నా తాడెక్కడ దాచేసావే? నేను పార్క్కి వెళ్ళి ఆడుకోవాలి. తాడాటకు కూడా పార్క్కి వెళ్ళాలా? ఆ గెంతేదేదో ఇంట్లోనే గెంతుకోవచ్చుగా. ఇంట్లో కాలు నిలవదు, నీ కాళ్ళకి చక్రాలు పెట్టి పుట్టించాడేమో దేవుడు అంటూ గూట్లో ఫోటో వెనకాల పెట్టిన తాడు తీసిచ్చింది. కనీసం ఈ ఆటకి ఎంతమంది ఉండాలో కూడా నీకు తెలియకుండానే పెద్ద అయ్యావా అమ్మా? 2 అటు ఇటు నిలబడి తిప్పాలా? 4 లేకపోతే ఆట ఏమిటి? ఉత్తినే గెంతడమే అయితే దీన్ని తాడాట అని ఎందుకు పిలుస్తారు? సర్లే, మాటకి మాట, చీకటడే లోపల వచ్చేయి. అయినా నీకు అక్కడ ఎంతమంది ఎలా ఫ్రెండ్స్ ఉన్నారు? అమ్మ అడిగేసింది. విని నేనే ఊరుకున్నప్పుడు ఈ చిన్నారిదయ్యం నోరెప్పడం ఎందుకు? పుష్పావతి, చంద్రకళ, సావిత్రి అని దీనికి చాలా గొప్ప నేస్తాలు ఉన్నారులే అని వెటకారంగా చెప్పింది. నువ్వేం మహాబడాయిలిపోయి వాళ్ళనే ఎక్కిరించక్కర్లా. వాళ్ళు చదివేది నీ బడిలోనే. కాకపోతే వాళ్ళకి చదువు అంటే అంత ఇష్టం ఉండదుట. వాళ్ళ నాన్నకి హాయిగా ఏలూరన్ని మూలలో కలిపి 6 లాండ్రీ షాపులు ఉన్నాయి తెలుసా. 15 మంది దాకా ఇస్త్రీ కుర్రాళ్ళే ఉన్నారు ఆయన దగ్గర. మనకేముంది, ఉత్తిన గొప్పలు పోవడమే కానీ ఒక్క లాండ్రీ షాప్ అన్నా ఉందా? చిన్నారి, దాన్ని పోనీ, ఎందుకు ఊరికే వాగిస్తావు దాన్ని?
అని అమ్మ నన్ను చీపురు పుల్లలా తీసి పారేసింది. తీరా బయలుదేరిపోతుంటే ఇందు బుజ్జి వెంటపడ్డారు. ఆట మధ్యలో కంగారు పెట్టకూడదు, నే వెడదాం అనే వరకు గోల చేయకూడదు అంటే గంగిరెద్దుల్లా తల ఊపి మరీ తయారయ్యారు నాతో. మేము పార్క్కి వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నారు. అందరం తాడాటికి పంటలు వేసుకున్నాం. నేను ఒక్కసారి ఆడానే లేదో ఇందు పేచి మొదలుపెట్టింది ఇంటికి వెళ్ళిపోతానని. ఇప్పుడేగా వచ్చాం, కాసేపు ఆగమే మహాతల్లి అంటే వినిపించుకుని ఏడిస్తేగా. అయినా ఈ మధ్య బళ్ళో చేరినప్పటి నుంచి బాగానే వెళ్ళొస్తోంది కదా, రోడ్డు వారుగా నడవడం వచ్చే ఉంటుందిలే అనుకుని పోతే పోవే అన్నా. అది పెడతాననేటప్పటికీ బుజ్జి బయలుదేరింది. ఇంటికెళ్ళి ఆడుకుంటా అంటూ. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్దామంటే నేనేమో ఆట మధ్యలో ఉన్నా కదా, గెంతుతూ లెక్కే పెట్టుకుంటానా, వాళ్ళకి జాగ్రత్తలే చెప్తానా? ఒకవేళ అవుట్ అయ్యానంటే మళ్ళీ 5గురు ఆట చూస్తూ కూర్చోవాలి. కాసేపటికే తాడు సరిగ్గా కనిపించక ఊరికినే అవుట్ అయిపోవడం మొదలెట్టా. కొంప తీసి చీకటి పడిపోయిందేమోనని ఒక్క పరుగుని ఇంటికి చేరా. అప్పటికే అమ్మ వీపు మీద చిన్నారిని ఒళ్ళో ఇందుని మోస్తూ కూడా మహా సంతోషంగా ఏదో కథ చెప్తుంది వాళ్ళిద్దరికీ. నన్ను చూడగానే, వచ్చావా తల్లి, కాళ్ళు కడుక్కురా, కథ మధ్యలో ఉంది, ఇక్కడి నుంచే విను, మళ్ళీ మొదలెట్టమంటే నా వల్ల కాదు అని వీధి గుమ్మం కేసి చూసి, బుజ్జేదే ఇంత దూరం తెచ్చిందని ఇంట్లోకి తేకూడదు పాపం అంది. బుజ్జిని నే తేవడమేంటి, అది ఎప్పుడో ఎందుతో ఇంటికి వచ్చేస్తే అన్నా. నీ మొహం మండ, చంటిదాన్ని ఏం చేసావే, ఇందుతో రావడం ఏమిటి అంటూ వాళ్ళిద్దరిని ఒక్క తోపుతో విదిలించుకొని గబుక్కులు లేచి వీధికేసి పరిగెత్తింది. ఏమిటైందే ఇందు, నీతో బుజ్జిని ఇంటి దాకా తేలేదా అంటే, మేమిద్దరం నడుచుకుంటూ జాగ్రత్తగా వస్తుంటే దారిలో చంద్రరావు కనిపించాడు. అప్పుడు మళ్ళీ సుశీల్తోనే వస్తానంటే నీ దగ్గర దిగపెట్టేయమన్నా అని చల్లగా చెప్పింది. ఎలాగూ నాతో వస్తుంది కదా అని ఈవిడ సంగతి అమ్మకి చెప్పనే లేదుట. ఇంక నేను చిన్నారు కలిసి దాన్ని వెతకడం మొదలెట్టాం. ముందు మా ఇల్లు, తాతగారి పూజ గది, మావయ్య గారి బల్ల కింద, వెంకాయమ్మ గారి మంచం కింద, బట్టల స్టాండ్ వెనకాల అంతా వెతికేసాం. నేను చిన్నారి పార్క్కి వెళ్ళి అక్కడ కూడా వెతికొచ్చాం. అంతా చీకటే, గుడ్డి లైట్లు. బుజ్జి బుజ్జి ఒక్కసారి ఏడమ్మా, మాకు వినిపిస్తుంది అని కూడా అరిచాం. అయినా కనపడలేదు. ఇంటికి వచ్చేటప్పటికి గుమ్మల్లో అత్తయ్య గారు, బామ్మగారు, పనివాళ్ళు అందరూ అమ్మను ఊరుకోపెట్టమే. ఈవిడ గారేదో కొంప ములిగిపోయినట్లు ఒకటే ఏడుపు. అమ్మకు ధైర్యం చెప్దామని, ఎందుకమ్మా వస్తుందిలే, ఎక్కడికి పోతుంది, దీని ఏడుపు ఎవరు భరించగలరు, ఒకవేళ ఎవరైనా ఎత్తుకెళ్ళినా తిరిగి దిగి పెట్టేస్తారులే అన్నా. నోర్మే పీనుక్కానా, అసలు ఇదంతా నీ మూలంగానే కాదు, నీకు చదివేస్తే ఉన్నమతిపోతోంది, అతివాగుడు, పోయి మళ్ళీ ఆ పార్కులోనే వెతికి తగలడు. అవునులే, దానికి ఎవరు తెలుసని ఇంకెక్కడన్నా వెతికేందుకు, అదేనే కానీ అలా తప్పిపోతే ఎంచక్క బోల్డ్ చోట్ల ఎతకొచ్చు. మావయ్య గారు గుమస్తా కుర్రాళ్ళు సైకిళ్ళు ఎక్కి ఆ పేటలో 4 వీధులు ట్రింగ్ ట్రింగ్ అంటూ తిరిగి వచ్చారు. ఆలోచించగా నాకే మళ్ళీ ఓ అనుమానం వచ్చి, అమ్మా పార్కుకి మన ఇంటికి మధ్య 6 ఇళ్ళు కదా, ఒకవేళ మురికి కాలువలో పడిపోయిందేమోనే అన్నా. ఇంకా అమ్మ కోలబడిపోయి నన్ను తిట్టడం ఆపదే. ఇంతట్లోకి ఈ గొడవంతా విని మావయ్య గారు బయటకు వచ్చారు. పాపం సుశీల్నేమనకండి, తాను చిన్నపిల్లే కదా, రోజు తీసుకురావడం లేదు, మీరు కంగారు పడకండి, మీ వారికి కబురు చేస్తానని అమ్మ నుంచి నన్ను రక్షించారు. ఇంతట్లోకే వెంకాయమ్మ గారు అమ్మని బావి దగ్గర కాళ్ళు కడుక్కురమ్మని దేవుడి దగ్గర ఓ రూపాయి, కాసిన బియ్యం బట్టలో వేసి ముడుపు కట్టించి పిల్ల క్షేమంగా ఇంటికొస్తే అందరం కొండకొస్తామని దేవుడికి చెప్పించారు. ఎంతైనా దేవుడు కదా, మనం నమ్మితే మహత్యం ఎందుకుండదు. 2 నిమిషాల్లోనే చంద్రరావు సైకిల్ దిగుతున్నాడు. ముందు చిన్న సీటు మీద కునికి పాటలు పడుతూ బుజ్జి. చూసేసినాం, ఏలూరు వాళ్ళు మొత్తం చూసేసినాం, రేపు ఇందిరమ్మ గోరికి చూపించేస్తాం అని దాన్ని దింపి ఇంట్లోకి తెచ్చాడు.
అమ్మ వెంటనే దాన్ని ఎత్తుకొని ఇంకో గంట సేపు ఏడ్చి వాడిని తిట్టడం మొదలెట్టింది. అమ్మయ్యా, ఇంక నా జోలికి రాదు. వెధవా, ఎవరిని అడిగి పిల్లని తీసుకెళ్ళావురా? ఇంటిల్లి పాదవి ఎంత కంగారు పడుతున్నావు? ఇదే నువ్వు చేసే నిర్వాకం? అయ్యగారితో చెప్తానుండు. చెప్పా పెట్టుకుంటా షికార్లా? అయ్య బాబోయ్, అలాగంటారేటండి బాబో? ఎవరికీ చెప్పకుండా నేనెందుకు తీసుకెళ్తానండి? ఇగో ఈ ఎందు పాపమ్మకి చెప్పానో లేదో కనుక్కోండి. కూసింత దూరం వెళ్ళొచ్చే లోపట టైర్ పంక్చర్ అయిపోయింది. మీ పాపను నేనేం చేసుకుంటానండి? నాకు మాత్రం ఆడపిల్లలు లేరు కానీ పిల్లలే లేరేటండి. నీతో వెళ్ళిందంటే మేమెందుకు కంగారు పడతాం? ఏమే ఇందు, ఎందుకు చెప్పలేదే అతనితో షికారు వెళ్ళిందని? మర్చిపోయానే అంది చాలా స్టైల్గా. నాన్న వచ్చాక అమ్మ చెప్పిందంతా విని నన్ను పిలిచి పెద్ద నీతి పాఠం చెప్పారు. నాని, ఇక నుంచి నువ్వెక్కడికి వెళ్ళినా ఎవ్వరినీ తీసుకెళ్ళకు. ఎక్కడికి వెళ్తున్నావో అమ్మకి చెప్పి వెళ్ళు. వస్తానన్న టయానికి వచ్చాయి. నీ మూలంగా అందరి పనులు పాడయ్యాయో చూడు. అమ్మ ఎంత కంగారు పడిందో పాపం. మీకు నేనే దొరకానా నాన్న? చంద్రగడ్తో సైకిల్ ఎక్కించేసిన ఇందు మంచిదే. కులుక్కుంటూ ఊరంతా షికారులు కొట్టిన బుజ్జికేమో ముద్దులు గారాబాలు. నా పాటికి నేను ఆడుకొచ్చిన పాపానికి నాకు తిట్లు చీవాట్లు. ఇంక మీకు కూడా నాదే తప్పుగా అనిపిస్తే ఒకసారి తప్పే చూపిస్తా. ఎక్కడెక్కడ వెతకాలో కూడా తెలియక గోల్ పెడతారు అందరూ మళ్ళీ. ఇది బుజ్జేం తప్పిపోలేదు. మరి ఇల్లేరమ్మ ఒక్కసారి తప్పిపోయి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది అందరికీ ఎక్కడెక్కడ వెతకాలి ఇల్లేరమ్మని. ఇది ఈసారికి. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.